మన దేవుడు నిన్ను ప్రేమిస్తే ఉట్టి చేతులతో నిన్ను పంపడు, ఉట్టి చేతులతో బ్రతికేటట్టు చెయ్యడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు గనుక వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు ఎవ్వరు నిన్ను అలా ప్రేమించలేరు, మనుషులు ఎవ్వరు నిన్ను అలా కట్టలేరు, నిన్ను నిర్మించలేరు. మన గవర్నమెంట్ చెప్తారు మనం చెదిరిపోయి బాధలు పడుతున్నామని, ఇదిగో ఫ్రీగా ఇల్లు కట్టిస్తాం, ఫ్రీగా బాత్రూమ్లు కట్టిస్తాం, ఫ్రీగా నెల నెల పెన్షన్ ఇస్తాం, ఎన్నో పథకాలు పెట్టారు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇన్ని ఉచిత పథకాలు పెట్టి చివరికి బస్సు కూడా ఉచితమే, టికెట్ కూడా లేదు, అయినా నువ్వు కట్టబడ్డావా? లేదే. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులు ఎవరు ఈ ప్రేమ చూపలేరు, మనుషులు ఎవరు మనల్ని నిర్మించలేరు, కానీ మన దేవుడు ఆయన నిశ్చయముగా మనల్ని కట్టుటకు సమర్థుడు. మన జీవితాలు కట్టడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనుషుల ప్రేమ కొంతకాలమే. మనుషులకు ఎప్పుడు ప్రేమ ఉంటుందో, ఎప్పుడు ద్వేషం వస్తుందో, ఎప్పుడు బాగుంటారో, ఎప్పుడు చెడిపోతారో, పాడైపోతారో తెలియదు. ఎప్పుడు మనల్ని ప్రేమ చూపుతారో, ఎప్పుడు మనకు శత్రువులై కూర్చుంటారో అర్థం కాదు. దేవుడు చెప్తున్నాడు, నీ బాధను నీ భీతిని నేను చూస్తున్నాను, నేను నిన్ను కట్టబోతూ ఉన్నాను.